ప్రపంచవ్యాప్తంగా సమాజం పౌరుల కష్టాలు అవసరాలు తీర్చడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి వెలకట్టలేందని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు లయన్స్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ వాలంటీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ కుమార్ జైన్, సురేష్ కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సమాజంలో అత్యవసరంలో ఉన్న వారిని అక్కున చేర్చుకుని ఆదరించి భోజనం, వసతి, దుస్తులు, వైద్యం తదితర సేవలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచిత రీతిన అందిస్తున్నాయన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి తగు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఇతర అతిథులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ గత 2.5 దశాబ్దాలుగా బహుముఖ సేవలు అందిస్తూ స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ధనలక్ష్మి, దివ్యకుమారి, హరికృష్ణ, మీరా కుమారి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఫ్రీ ఫుడ్ సర్వీస్తో పాటు లబ్ధిదారులకు దుస్తులను స్వర్ణాంధ్ర పక్షాన పంపిణీ చేశారు. రోజు మనం ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అంటే ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వచ్ఛంద సేవకులు అంటే ఎవరంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో ఉన్నటువంటి అవసరార్థుల తాలూకు అవసరాలు ఏదైతే గుర్తించి వారికి సేవలు అంటే ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అన్నదానం చేయడం, అదే మనం ఇప్పుడు మొబైల్ ఫుడ్ సర్వీస్ చేస్తున్నాం. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్. రాజమండ్రిలో ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే అన్నార్థుల వద్దకు వెళ్ళి అన్నం పంపిణీ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఈ దేశంలో ప్రతి మనిషికి ఏం కావాలి, తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, అలాగే ఉచిత వైద్యం. ఈ 3 కార్యక్రమాలను కూడా ఈ దేశంలో ఉన్న ఆల్మోస్ట్ 32 లక్షల స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి. వారందరినీ మనం అర్థం చేస్తాం. మనకి రాజమండ్రిలో బల్లా శ్రీనివాస్ గారు అంటే తిరిగినోళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఎవరో ఇంటి తలుపు కొట్టి వైద్యం అన్నా ఆయన తక్షణమే స్పందించి ఉన్నవాడు ఉన్నట్టుగా ఇళ్ళకి వైద్య సేవలు అందించి ఆ ప్రాణాలు నిలబెట్టి లేకపోతే ఒక హాస్పిటల్కి పంపించి రిఫరల్ చేసి మరి అనేక సేవలు అందిస్తున్నారు. అలాగే మన మధ్య అనూప్ కుమార్ జైన్ అని హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అడ్మిన్ గా ఉండి ఎవరు ఏ సాయం అడిగినా గ్రూప్ సభ్యులను మొబైల్ చేసి మాలాంటి వాళ్ళు ఎవరినో అడిగి వాళ్ళ అవసరాలు తీరుతున్నారు. అంటే సేవలకు వారధిగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ దేశంలో లేకపోతే ఈ ప్రపంచంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సహకరిస్తున్నటువంటి సిబ్బందికి, లబ్ధిదారులు కూడా నేను ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ